Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ ఉన్న కీ కన్సర్న్స్ అండ్ డెవలప్మెంట్స్ పట్ల ఉన్న కీ అప్డేట్స్ని జూమ్ ఇన్ చేసి చూసే సిరీస్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీని జూమ్ ఇన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ ఉన్న కన్సర్న్స్ ఏంటో చూద్దాం. అండ్ ఇక్కడ ఉన్న వైసీపీ అండ్ జేఎస్పీ టీడీపీ అలయన్స్ నుంచి వాళ్ళు ఎలక్షన్కి ఎలాంటి పిచ్ ఇచ్చి ఈ పార్టీస్ వెళ్ళాయి అని చెప్పి చూసి విల్ కన్క్లూడ్. అండ్ వీ ఆల్సో హ్యావ్ డెమోగ్రఫిక్స్ డేటా దట్ ఆల్సో విల్ లుక్ ఎట్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ పబ్లిక్ ఉన్న మేజర్ కన్సర్న్స్ ఏంటంటే ఫస్ట్ ది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బాగా పాట్ హోల్స్ ఉన్నాయి రోడ్స్ అంతా కూడా. ఎస్పెషలీ కోడూర్ అండ్ అవనిగడ్డ రోడ్ ఇస్ సివియర్లీ డ్యామేజ్డ్. వాటి రిపేర్స్ మీద గవర్నమెంట్ వర్క్ చేసినా కూడా ఓవరాల్ రోడ్ ఇన్ఫ్రా ఇస్ అ వెరీ ప్రెసింగ్ కన్సర్న్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్. అండ్ దాంతోపాటు ఇరిగేషన్కి దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఫర్ ఫార్మర్స్ హియర్. అండ్ అన్ని మండల్స్లో కూడా ఈ ఇరిగేషన్ వాటర్ ప్రాబ్లం అనేది ఉన్నప్పటికీ ఇంకా తీవ్రంగా ఉన్న మండల్స్ ఏంటి అంటే నాగాయలంక అండ్ కోడూరు. ఓకే, ఈ టూ మండల్స్లో ఇంకా రిలేటివ్ టు అదర్ మండల్స్ ఇరిగేషన్ వాటర్ ప్రాబ్లం అనేది ఇంకా అక్యూట్గా ఉంది. అండ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా తీవ్రంగానే ఉంది ఇక్కడ. దో వాటర్ ట్యాంక్స్ ద్వారా వీళ్ళు వాటర్ ప్రావిజన్ చేయడానికి ట్రై చేసినా కూడా దట్ ఈస్ ఇన్సఫిషియంట్ టు అడ్రస్ ద ప్రాబ్లం. ఎస్పెషలీ కోస్టల్ విలేజెస్కి చాలా తీవ్రంగా ఉంది ఈ ప్రాబ్లం. లైక్ ఎదురుమొండి, కమ్మలమూల, నాలి, హంసలదేవి, పాలకాయ తిప్ప, మాచవరం అండ్ మోర్. ఓకే, సో ఈ కోస్టల్ విలేజెస్కి ఇంకా అక్యూట్గా ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రాప్ ఫీల్డ్స్ అన్ని సింక్ అయిపోతున్నాయంట. ఓకే, దానికి రీజన్ ఏంటి అంటే మెయిన్ డ్రైన్స్ అండ్ అగ్రికల్చర్ డ్రైన్స్ అన్నిటినీ డీసిల్టింగ్ చేయక పంటలన్నీ సింక్ అయిపోతున్నాయి. పంటల ఫీల్డ్స్ క్రాప్ ఫీల్డ్స్ అన్నీ సింక్ అయిపోతున్నాయి అనేది ఇట్స్ కమింగ్ అవుట్ టు బి అ మేజర్ కంప్లైంట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ డెల్టాని మోడర్నైజ్ చేసేటప్పుడు కూడా సఫిషియంట్ అండ్ నెసరీ రిపేర్స్ ఇక్కడ చేపట్టలేదు అనేది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ రీజన్స్ ఫర్ దిస్ సింకింగ్ క్రాప్ ఫీల్డ్ ఇష్యూ. ఓకే, అండ్ దీంతో పాటు ఇంకా వస్తున్న మేజర్ కన్సర్న్స్ ఏంటి అంటే ఇక్కడ రీజన్ వాళ్ళు కృష్ణా రివర్ని దాటడానికి, బికాస్ దిస్ అన్ ఐలాండ్ బేసికలీ అవనిగడ్డ అనేది మోస్ట్లీ ఇట్స్ అన్ ఐలాండ్. సో వాళ్ళు ఆ కృష్ణా రివర్ని క్రాస్ చేయడానికి అన్సేఫ్ కంట్రీ బోట్స్నే వాడుతున్నారు అంట. దానికి రీజన్ ఏంటంటే ఎదురుమొండి టు ఏటిమోగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది డిలేస్తో నడుస్తుంది. దెర్ ఇస్ ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళు ఇంకా అన్సేఫ్ కంట్రీ బోట్స్లోనే వెళ్తున్నారు అనేది ఈజ్ అ మేజర్ కన్సర్న్. ఓకే, అండ్ దీంతో పాటు జనాలు ఇక్కడ ఎదురులంక బ్రిడ్జ్ రిక్వైర్మెంట్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు యాజ్ అ కన్సర్న్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ట్రెడిషనల్గా ఇది ఫ్రీక్వెంట్ సైక్లోన్స్కి గురైన ఏరియా అనమాట. సో ఈ సైక్లోన్కి గురవడం అనేది ఎన్నో డెకేడ్స్ నుంచి ఉందన్నమాట ఈ రీజన్కి. ఓకే, సో మేజర్ కన్సర్న్స్ ఏంటో చూసాం. అరౌండ్ ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్, క్రాప్ ఫీల్డ్స్ మునిగిపోవడం, బ్రిడ్జ్ ఫెసిలిటీ లేక వాళ్ళు ఇంకా కంట్రీ బోట్స్లోనే అన్సేఫ్గా రిస్కీ సిచ్యువేషన్లో వెళ్ళడం, అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా చాలా ప్రెసింగ్ కన్సర్న్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద బ్రాడ్ కన్సర్న్స్ ఫ్రమ్ అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. దీనికి వైసీపీ ఏమని చెప్పి ఎలక్షన్కి వెళ్తుంది అంటే ఫస్ట్లీ దే ఎక్నాలెడ్జ్ దాట్ ఎదురుమొండి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో వాళ్ళు డిలే జరిగిందనేది ఎక్నాలెడ్జ్ చేసి దానికి టూ రీజన్స్ అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒకటి కోవిడ్-19 వల్ల, అండ్ ఇంకొకటి టీడీపీ సైడ్ నుంచి ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ వచ్చింది ఈ బ్రిడ్జ్ వర్క్స్ చేయడం వల్ల. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై 110 crores ఆఫ్ ఫండ్ కూడా బ్లాక్ అయింది ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాకుండా ఉండడానికి అనేది ఈజ్ ద రీజన్ దట్ దే ఆర్ కోటింగ్. అండ్ దాట్స్ ఆన్ ద ఎదురుమొండి బ్రిడ్జ్ పార్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అచీవ్మెంట్ కింద, దో వాళ్ళు ట్రెడిషనల్గా వెల్ఫేర్ స్కీమ్స్ మీద వాళ్ళు బ్యాంక్ అవుతున్నా కూడా ఇంకా అడిషనల్గా ఏం చెప్పారు అంటే జియో 22A వీళ్ళు అపోజ్ చేశారు, విచ్ విల్ ఇంపాక్ట్ నెగిటివ్లీ టు ఫార్మర్ జోనింగ్ 17,840 acres ఆఫ్ ల్యాండ్. ఓకే, అంత స్కేల్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రాబ్లమ్ ఆర్ త్రూ జియో 22 అకార్డింగ్ టు దెమ్ దాన్ని అపోజ్ చేశారు అనేది వన్ ఆఫ్ ద పాయింట్స్. అండ్ ఇంకొకటి డయాలిసిస్ సెంటర్ని అవనిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారంట. ఓకే, సో దిస్ ఈజ్ కమింగ్ అవుట్ టు బి ద మేజర్ హైలైట్స్ ఇన్ దేర్ పాస్ట్ రెజీమ్స్ వర్క్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఎలక్షన్ పిచ్. ఓకే, అండ్ జేఎస్పీ పార్ట్ ఆఫ్ టీడీపీ అలయన్స్ వాళ్ళు ట్రెడిషనల్గా ఎట్లా పొలిటికల్ రిమార్క్స్ పక్కన పెడితే వాళ్ళు సూపర్ 6 అండ్ అదర్
సూపర్ సిక్స్నే కీ మెసేజ్గా డ్రైవ్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో దాట్స్ కమింగ్ అవుట్ టు బి మేజర్ పిచ్ ఫ్రమ్ ద జేఎస్పీ సైడ్. ఓకే, సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక్కడ డెమోగ్రఫిక్ డేటా కూడా ఉంది. 2.1 lakh ఓటర్స్ ఉన్నారు. అండ్ కమింగ్ టు ద సోషల్ ఫ్యాబ్రిక్, ద క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ డిస్ట్రిబ్యూషన్ వచ్చరికి మేజర్గా ఉన్న నంబర్స్ ఏంటి అంటే కాపు కమ్యూనిటీ కాంట్రిబ్యూట్స్ 35% ఆఫ్ ద పాపులేషన్, ఫిషర్మెన్ కమ్యూనిటీ 13%, మాలా 11%, మాదిగా 10%, వైశ్య 3%, దేవాంగ్స్ 2% అండ్ ముస్లిమ్స్ 2%. ఓకే, సో దిస్ ఇస్ ద డేటా దట్స్ అవైలబుల్ రిగార్డింగ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఇన్ అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ. ఓకే, సో ఫ్రెండ్స్ దాట్ కన్సర్న్స్ చూసాం, మేజర్ పొలిటికల్ పార్టీ పిచెస్ హైలైట్స్ చూసాం అండ్ డెమోగ్రఫిక్ డేటా చూసాం. మీరు కనుక అవనిగడ్డ వాస్తవ్యులు అయితే నేను ఇక్కడ డిస్కస్ చేసిన కన్సర్న్స్తో పాటు ఇంకేమైనా ఉన్నాయా యాజ్ మేజర్ పబ్లిక్ కన్సర్న్స్ అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకేమైనా ఆస్పిరేషన్స్ ఉన్నాయా? సిన్స్ ద ఐలాండ్ ఇస్ ఐలాండ్ రీజన్ కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ బ్రిడ్జెస్ ఇస్ అ వెరీ మేజర్ థింగ్. ఐ కుడ్ సీ దాట్. సో ఇవి కాకుండా వీటితో పాటు ఇంకేమన్నా డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి? మీకు ఏమైనా తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలాంగ్ టు అవనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీ ఆల్సో, మీరు జనరల్గా ఈ కాన్స్టిట్యుయెన్సీ పట్ల ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటే with quoting the reliable information sources, please mention them in the comments. Okay, so with that friends, in generally also let me know your thoughts in the comments. Thank you.